अस्सलाम वालेकुम नाज़रीन, टाइम्स 24 न्यूज़ में आपका खैर मक़दम है। आइए तफसीलात पर नज़र डालते हैं। అయితే నిన్న కొంతమంది కాంగ్రెస్ నాయకులు ఫోన్ ట్యాంపరింగ్కు తేడా తెలియని నాయకులు కూడా ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళ నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారు. మేము మొన్న ప్రెస్ మీట్లో ఏమడిగాం, మేము ప్రతిపక్ష నాయకులుగా మీరు చెప్పిందే కదా గత ప్రెస్ మీట్లో పెట్టి 30వ తారీఖు ప్రెస్ మీట్ పెట్టి ఎమ్మెల్యే గారు ఏమన్నారంటే, నియోజకవర్గానికి చెందిన ఒక మండల్ ఇన్ఛార్జి యువ నాయకుడు బుడుగురు కళ నాయకుడు మా ఫోన్ ట్యాపింగ్ చేపించారు అని చెప్పి మేమేమన్నామంటే, మీకు ఏ నాయకుడు మీకు ఏ యువ నాయకుడు ఫోన్ ట్యాపింగ్ చేపించిండో మాకు కూడా తెలియాలి కదా, మీ దగ్గర ఏం ఆధారాలు ఉన్నాయి అది మాకు కావాలి. 48 గంటల్లో మీరు ఇవ్వాలి. అప్పటికి 30 తారీఖు అంటే అప్పటికి 4 రోజులు అయింది. అప్పటి వరకు ఏమన్నా వస్తాయేమో అని చూసినాము, రాలేదు. ఇంకొక 48 గంటల వరకైనా సరే వస్తుందేమో, ఏమన్నా మీ దగ్గర ఆధారాలు ఉన్నాయేమో ఇవ్వండి అని అడిగినాం. అంటే మేము ప్రతిపక్ష నాయకులుగా అడగడం తప్ప, అడిగితే కేసులు చేపిస్తారా, క్రిమినల్ కేసులు పెట్టండి అని అన్నారు. అంటే మేము ప్రశ్నిస్తే, మేము అడిగితే ఎవరు యువ నాయకుడు, ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ విషయము సీట్ అధికారుల ఆధీనంలో ఉంది. ఎవరు చేపించారు, ఎవరు చేస్తున్నారు అనేది సీట్ అధికారులు చూసుకుంటారు. ఎవరైనా చేపించి ఉంటే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడానికి లా అండ్ ఆర్డర్ ఉంది, అధికారులు ఉన్నారు, వాళ్ళు చూసుకుంటారు. కానీ మీరు ఒక వ్యక్తిని బట్టి అంటే యువ నాయకుడు అంటే ఆ యువ నాయకుడు ఎవరు ఏ అడిగినాం తప్ప, మేము అడగడం మీకు తప్ప. మీలాగా కొన్ని అంటే ఎవరైతే ఏ పనులు చేస్తారో అవతలలో కూడా అదే చేస్తారని చెప్పి అనుకోవడం మీ మూర్ఖత్వం. మీరు మీ నోటికి వచ్చినట్టు మాట్లాడడం కరెక్ట్ కాదు. అలాగే ఈ ఫోన్ ట్యాపింగ్ విషయం, సీట్ అధికారులు మీకు ఎవరు ఫోన్ చేసారు, సీట్ అధికారులు చేసారా, ఏసీబీ వాళ్ళు చేసారు అంటే ఏసీబీ అధికారులకు సీట్ అధికారులకు కూడా తేడా తెలియదు. అలాంటి మాటలు మీరు మాట్లాడుతున్నారు. మేము అడిగింది మా ఎవరైతే యువ నాయకుని పేరు తీసుకున్నారో, యువ నాయకుడు అన్నారో, ఆ యువ నాయకుని ఆధారాలు ఏం ఆధారాలు ఉన్నాయి మీ దగ్గర అని మేము లీగల్గా అడిగినాం, లీగల్గా అడుగుతామని చెప్పినాం. దానికి అల్టిమేటం జారీ చేసిరు, వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెట్టాలని. అంటే మీరు చేతిలో అధికారం ఉందని చెప్పి భయపెట్టిస్తున్నారా? మేము ఎలాంటి కేసులకు భయపడే వాళ్ళం కాదు. మేము టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలం, ఉద్యమకారులం, ఉద్యమం చేసి ఉద్యమ పార్టీలో పనిచేస్తున్న వాళ్ళం. మేము ఎక్కడ ఏ కేసులకు భయపడే వాళ్ళం కాదు. మీకు భయం ఎందుకు? మీ దగ్గర ఆధారాలు ఉన్నప్పుడు ఆ యువ నాయకుడు త్వరలో యువ నాయకుని ఆధారాలు అని చెప్పి మీరే చెప్పారు కదా ప్రెస్ మీట్ పెట్టి. మీకెందుకు భయం? మరి మీరు ఎందుకు మాకు ప్రశ్నిస్తున్నారని చెప్పి మీ గుమ్మడికాయ దొంగలు ఎవరు అంటే మీరే భుజాలు తడుముకుంటారు. మేము కాదు తడుముకునేది మీరు. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. కాంగ్రెస్ పార్టీ నాయకులు మీరు మండల స్థాయి నాయకులు, నియోజకవర్గ స్థాయి నాయకులు ఉండి సీఎం గురించి మినిస్టర్ల గురించి మాట్లాడితే తప్పు కాదు. కానీ మేము ఒక కాన్స్టిట్యున్సీలా మండల పార్టీ అధ్యక్షులం, మండల పార్టీ చైర్మన్, మార్కెట్ కమిటీ చైర్మన్, ఎమ్మెల్యే తర్వాత ఎమ్మెల్యే పోస్టు అతను అడగడం తప్ప. అంటే మీరు రాష్ట్రంలో ఉన్న నాయకుల పేర్లు పెట్టి అడగవచ్చు, అది తప్పు కాదు. మండల నియోజకవర్గంలో ఉన్న నాయకులు నియోజకవర్గ ఎమ్మెల్యేకు అడిగితే తప్ప. అంటే ప్రశ్నిస్తే గొంతులు నొక్కుతారా? సరే, అది చట్టపరంగా పెట్టుకోండి. మేము కూడా చట్టపరంగా ఏ దానికైనా మేము సిద్ధమే ఉన్నాం. మేము ఎంతవరకైనా లీగల్గా ముందుకెళ్ళడానికి మేము కూడా సిద్ధంగానే ఉన్నాం. మీరు మాట్లాడే ముందు మీ యొక్క లాంగ్వేజ్ అదుపులో పెట్టుకొని మాట్లాడాలి. ఇలా అందరు ప్రజాసేవ కొరకు
వచ్చారు. సొంత పనుల కొరకు కాదు, ప్రజాసేవ కొరకు వచ్చినప్పుడు ప్రజలను ఉద్దేశించి ప్రజలు గ్రహిస్తున్న ప్రభుత్వంలో ఏం పనులు అయినాయి, ప్రస్తుతం ఏమవుతున్నాయి, ఈ ప్రభుత్వంలో ఏమవుతున్నాయి అది ప్రజలు నిర్ణయిస్తారు. కానీ మనమే మన చేతిలో, మన ప్రభుత్వంలో మనం సీట్ మీద ఉన్నాం, మన చేతిలో అధికారం ఉంది, మనమే జులుం నడిపిస్తామంటే ఇక్కడ ఎవరు చూస్తూ ఊరుకోరు. ప్రజలు కూడా అది గ్రహిస్తున్నారని చెప్పి మేము తెలియజేసుకుంటున్నాం. మీడియా మిత్రులకు నమస్తే. మీడియా ముందు ఏ సందర్భంలో మీడియా ముందుకు వచ్చినప్పుడు ఏ వ్యక్తి గురించి మనం మాట్లాడతారు, మన హుందాతనం కాపాడుకోవాలి. హుందాగా మాట్లాడితేనే అవతల వ్యక్తి ఎంతటోడైనా సరే నువ్వు రెస్పెక్ట్ ఇచ్చుకుంటూ, రెస్పెక్ట్ ఇస్తేనే ఇతరులకు రెస్పెక్ట్ దొరుకుతుంది. ఏమంటారు, చిన్న చూపు చూసినట్టు మాట్లాడతారు, వాడేవాడు వీడేవాడని మాట్లాడతారు. కాంగ్రెస్ నాయకులను ఏమడిగాను, 48 గంటల్లో మీకు ఇచ్చిన మా దగ్గర ఆధారాలు ఉన్నాయి, ఖచ్చితంగా మేము చూపిస్తాం, యువనాయకులు ఎవరు పేరు చెప్తామని చెప్పారు. నేనేం చెప్పాను, మాకు ఆధారాలు ఉంటే మాకు చెప్పండి. యువనాయకులు అంటే చాలామంది ఉంటారు కదా, 2 మండలాలకు సంబంధించిన 2000, 3000 మంది యువనాయకులు, బీఆర్ఎస్ యువనాయకులు ఉన్నారు. ఎవరా అని మాకు కూడా తెలియాలి కదా. మీ దగ్గర ఆధారాలు ఉన్నప్పుడు చూపడం భయమైంది. యువనాయకులు అంటే మేము భయపడాల్సి వస్తుంది. ఇట్లా మీ దాని ఏం ఆధారం ఉన్నా మీరు చెప్తే అరే మా యువనాయకుడే చేసింది అన్నట్టు మాకు కూడా ఉంటుంది. మీకు పుట్టినే బట్టగాకి నెత్తిని వేస్తే భుజాలితే ఎన్ని రోజులు ఇట్లా చేసుకుంటుంటాం. అధికారంలోకి వచ్చినాక ప్రజలకు ఏదైనా మంచిది చేస్తారంట అని మేమనుకుంటే ప్రతి ఇష్యూను, ఏదో ఒక ఇష్యూను తీసుకొచ్చి మీరు కాలం గడుపుతున్నారు. డిసెంబర్ 2 సంవత్సరాలు అవుతుంది. అభివృద్ధి ఏడా ఉన్నది, అభివృద్ధి గురించి మాట్లాడండి, ఏం పనులు చేసింది చెప్పండి. మీరు పబ్లిక్లో మాకంటే ఇంకా మంచి చేయండి. రేపు భవిష్యత్తులో పార్టీని డెవలప్ చేసుకోండి. కానీ అడిగిన వాళ్ళ మీద కేసులు పెట్టడం అడగొద్దు. ఒక వ్యక్తులు అలా కూర్చుంటారు, కూర్చుంది వాడేవాడు వీడేవాడా చిన్న చూపు చూసుకుంటాం. మార్కెట్ కమిటీ భార్య భర్త అయ్యంట అని చిన్న చూపుడు. ఒక దళితులు మాట్లాడుతున్నప్పుడు ఇప్పుడు ఒక ఎస్టీ మాట్లాడుతున్నారు, లక్ష్మణ్ నాయకుడు కూడా ఎస్టీ అని చిన్న చూపు చూసుకుంటూ మాట్లాడుతున్నారు. అవన్నీ సమంజసం కాదు. ఏ వ్యక్తి మాట్లాడినా, ఏ వ్యక్తి గురించి మాట్లాడినా మీడియా ముందు మన మాట ఒకసారి మాట పడేసుకుంటే మళ్ళీ రిటర్న్ రాదు. కాబట్టి తెలియజేయడం ఏమనగా ఇట్లాంటి వ్యక్తులు ఏడ ఉన్న అవగాహన తెచ్చుకోవాలని మీరు కూడా ఒకసారి అందరికీ చెప్పండి. మేము మాట్లాడినా ఎవరు మాట్లాడినా, ఏ పార్టీ వాళ్ళు మాట్లాడినా సంబోధించడం కరెక్ట్ ఉంటే పబ్లిక్లో మనం అనేది, మన గొప్పతనం అనేది బయటపడుతుంది. తెలంగాణ ఇప్పుడు కాంగ్రెస్ వచ్చిన తర్వాత అక్రమ కేసులు అంటున్నారు. మీరు కాంగ్రెస్కి వచ్చిన తర్వాత 100 మంది బీఆర్ఎస్ నాయకుల మీద కేసులు పెట్టింది మీరు కదా. తెలుసుకోండి, మీరు పెట్టడము మళ్ళీ మీరే కేసులు పెడుతున్నారంట అని చెప్పి, మీరే అక్రమ కేసులు పెట్టిరని చెప్పడం ఎంతవరకు కరెక్ట్? గుమ్మడికాయల దొంగ అని నిజాలు ఉద్ధరిస్తారు. 10 మంది మీడియా ముందరకు వచ్చి మాట్లాడుతున్నారు, వీళ్ళకేం సంబంధం, వీళ్ళు చేసిరా, వీళ్ళని తెలుసుకొని ఆఫీసర్ల దగ్గరకు పోయి వీళ్ళని విచారించాలి, వీళ్ళే ఉన్నారేమో అని మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్? అంటే ప్రతిపక్షం అనేది మీరు ప్రతిపక్షంలో ఉన్నారా, లేదంటే మేము ప్రతిపక్షంలో ఉన్నారా? మీరు ఇంకా అధికార పక్షం అని మీరు తెలుసుకుంటలేరు అనుకుంటున్నాను నేను. మేమే బీఆర్ఎస్ఏ అధికారంలో ఉన్నది, మేమే ప్రతిపక్షంలో ఉన్నది అన్నట్టు మీరు వివరిస్తున్నారు. కాదు, మీరే అధికారంలో, మేము ప్రతిపక్షంలో ఉన్నాం. ప్రతిపక్షంలో ఏదైనా అడగగలుగుతాం. మీరు సమాధానం ఇచ్చే బాధ్యత మీరు. పబ్లిక్ కానీ మేము పబ్లిక్ మేము హెల్ప్ చేస్తాం. ఏదైనా మీరు తప్పు చేస్తే ఖచ్చితంగా ఖండిస్తాం. ఏ వర్క్ అయినా మేము ముందరుండి కొట్లాడతాం. మీరు వర్క్ చేసి పబ్లిక్లో మెప్పు పొందండి. కానీ అడిగిన దానికన్నా కేసు పెట్టుకుంటూ పోతే ఈ 5 సంవత్సరాలు కేసులకే సరిపోతే కానీ అభివృద్ధికి ఏం ఇది కాదు. ఇప్పటికే అభివృద్ధి అయితే కుంటుపడింది. మేము తెచ్చిన నిధులే మీరు కొబ్బరికాయలు కొడుతున్నారు. అవన్నీ గురించి మేము మాట్లాడలేదు. మీరు చేయండి, మీకు అధికారం ఇచ్చిర్రు, పబ్లిక్లో మంచి మెప్పు పొందండి.
అరే బీఆర్ఎస్ గవర్నమెంట్ కంటే కాంగ్రెస్ గవర్నమెంట్ చాలా బాగా చేసిందని పెట్టుకుంటుంది. కానీ అడిగిన వాళ్ళందరి మీద కేసు పెట్టడం అంటే ఎంతవరకు సమంజసం? మీరు పోయి వీళ్ళందరి మీద విచారణ జరపాలి, ఇది చేయాలంటున్నారు. మీరు భాష మాట్లాడేటప్పుడు మీరేం భాష మాట్లాడుతున్నారు? మీరు ఎవరు గౌరవించేటట్టే మాట్లాడినారు. మీరేం మాట్లాడుతున్నారు? మీరు ఒక వ్యక్తిని దూషించినట్టు మాట్లాడుతున్నారు, ఒక చిన్న చూపు చూసినట్టు మాట్లాడుతున్నారు. కాబట్టి ఇవన్నీ మానుకోండి. మీరు ప్రతిపక్షంలో ఉండేటట్టు మాట్లాడుతున్నారు, అధికార పక్షంలో ఉన్నారు. మీరు ప్రజలకు ఒకటే చెప్తున్నాను, ఇప్పటి వరకు ప్రజలు గమనించాలి. ఎవరు అధికారంలో ఉన్నప్పుడు ఎవరు డెవలప్ చేసిర్రు, ఎవరికి చేసిర్రు, ఎవరు కేసులు పెట్టిర్రు, ఇవన్నీ ఆలోచించాలి అని మీడియా ముఖంగా చెప్తున్నాను. ధన్యవాదాలు. అంటే అది కాకుండా ఇంకేమన్నా కేసులు పెట్టారా పాత? నిన్న మొన్న అంతకుముందు ఏమన్నా ఏం లేదు కదా, జస్ట్ ఇప్పుడు నిన్న ప్రెస్ మీట్ అదే. లేదన్నా ఆల్రెడీ ఒక జర్నలిస్ట్కి నోటీసులు పంపించినందుకు అది కాదు, మీరు అది మాట్లాడాలి, అది చెప్పకుండా ఉత్తర కేసులు పెడుతున్నామంటే. మీడియా మిత్రులకు నమస్కారం. గత 2 నెలలుగా కానీ ఫోన్ ట్యాపింగ్ మీద కొన్ని ప్రకటనలు నడుస్తున్నాయి. మహాశాంత గారికి వచ్చేసరికి కొంతమంది నాయకులు పనిగట్టుకొని, ముఖ్యంగా కాంగ్రెస్ నాయకులు, నిన్న ప్రెస్ మీట్ పెట్టిన నాయకులు, ఫోన్ ట్యాపింగ్ అనేది స్విట్ పరిధిలో ఉంది. రాష్ట్రంలో ప్రభుత్వం ఉంది, కోర్టులు ఉన్నాయి, స్థానికంగా పోలీస్ స్టేషన్లు ఉన్నాయి. ఆ ఫోన్ ట్యాపింగ్ అనేది కంప్లీట్గా సిట్ పరిధిలోకి వస్తుంది. ఆ సిట్ పరిధిలో ఎంక్వైరీ నడుస్తుంటే మన షాద్నగర్లో కొంతమంది ఒక పార్టీ మీద బురద చల్లాలని చెప్పేసి ఒక నాయకుడిని టార్గెట్ చేసి, ముఖ్యంగా ఒక యువ నాయకుడు అని చెప్పేసి పేరు పెట్టేసి, యువ నాయకుడు అని చెప్పేసి సంబోధించి, ఒక మండల నాయకుడు బుడుబుడుకోవడం అని చెప్పేసి ఒక ఎమ్మెల్యే స్థాయిలో ఉండి ఆ భాష మాట్లాడడం మాకు బాధ కలిగించింది. కాబట్టి మేము నిన్న ప్రెస్ మీట్ పెట్టి అడగడం ఏం జరిగిందంటే, ఆ యువ నాయకుడు ఎవరు, అసలు ఆ యువ నాయకుడు అని చెప్పేసి మీకు ఎవరు చెప్పిర్రు? అది సిట్ ఆధీనంలో ఉంది, పోలీస్ ఆధీనంలో ఉంది, అది ఎంక్వైరీ నడుస్తుంది. ఆ యువ నాయకుడు అని చెప్పేసి మీకు ఎవరు చెప్పిర్రు? సిట్ నాయకులు కూడా మీకు ఫోన్ చేసి చెప్పారా? ఎమ్మెల్యే గారికి చెప్పారా? లేదంటే నిన్న ప్రెస్ మీట్లో మాట్లాడే నాయకులకు చెప్పారా? ఒక నాయకుడు అంటున్నాడు, మా మనసు బాగా బాధేసింది, అందుకే మా ఫోన్ ట్యాపింగ్ జరిగింది. నా ఫోన్ ట్యాపింగ్ చేసిన వాళ్ళు ఎవరో మాకిడంగా తెలిస్తే బట్టలు ఇప్పి బజార్లో ఊరేగిస్తామంట. అది భాషన? అధికార పార్టీలో ఉన్నావు, అధికారంలో ఉన్నావు, ఏం మాట్లాడుతున్నావు ఒకసారి మాట్లాడేటప్పుడు గుర్తు చేసుకొని మాట్లాడాలి. నువ్వెట్లా ఏ విధంగా నువ్వు బట్టలు ఇప్పేసి బజార్కి ఇస్తా అని చెప్పేసి నువ్వు ఏ విధంగా మాట్లాడుతావు? అది కంప్లీట్గా సిట్ పరిధిలో ఉంది. ఏమనంటే న్యాయ వ్యవస్థ ఉంది, న్యాయ వ్యవస్థ చూసుకుంటుంది. అంటే ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడితే ప్రెస్ మీట్ పెట్టిన వాళ్ళ మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తారా? అంటే ప్రతిపక్ష పార్టీగా మేము అడగొద్దా? షాద్నగర్ ఎమ్మెల్యే ఉన్నాడు, ప్రతిపక్షంలో టీఆర్ఎస్ పార్టీ ఉంది. ప్రతిపక్షం వాళ్ళు, అయ్యా ఎమ్మెల్యే గారు షాద్నగర్లో గత 2 నెలల నుంచి ఫోన్ ట్యాపింగ్ మీద ఒక యువ నాయకుడి మీద ప్రచారం నడుస్తుంది, ఆ యువ నాయకుడు ఎవరు అని చెప్పేసి మీ పేరు చెప్పమని చెప్పాను. ఏ పార్టీ వాళ్ళు చేసినా ఫోన్ ట్యాపింగ్ చేస్తే మేము కూడా ఖండిస్తున్నాం. కానీ యువ నాయకుడు బుడుబుడుకోడు ఒక మండలికి సంబంధించిన నాయకుడు అని చెప్పేసి మీరే సంబోధిస్తున్నారు కదా, ఆ నాయకుడు ఎవరు, అతని పేరు చెప్పండి అని చెప్పేసి మేము ప్రతిపక్ష పార్టీ నాయకులుగా మేము ప్రెస్ మీట్ పెట్టి అడగడం జరిగింది. ప్రెస్ మీట్ పెడితే ఎమ్మెల్యే గారికి అల్టిమేటం జారీ చేస్తారా? ఎమ్మెల్యే గారిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారా? ఎమ్మెల్యే గారి మీద నిందలు చేస్తారా? అంటే మేము ఎమ్మెల్యే గారిని ఎక్కడ ఒక్క మాట గిడంగా నిందించలేదు. ఆయన షాద్నగర్కి ఎమ్మెల్యే కాబట్టి మేము ప్రతిపక్ష పార్టీ హోదా పోషిస్తున్నాం కాబట్టి, అయ్యా ఎమ్మెల్యే గారు షాద్నగర్లో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం నడుస్తుంది కదా, మీరు ఎమ్మెల్యే కాబట్టి ఆ నాయకుడు ఎవరో కనిపెట్టండి అని చెప్పి మేము ఇప్పటికైనా డిమాండ్ చేస్తున్నాము. గత 2 నెలలకెళ్ళి యువ నాయకుడు అని చెప్పేసి మీరు వార్తలు రాస్తున్నారు తప్ప ఆ యువ నాయకుడి పేరు చెప్పడానికి మీకు అంతకాలం ఎందుకు భయం అవుతుంది? మేము కూడా ఫోన్ ట్యాపింగ్ ఖండిస్తున్నాం కదా. ఇంకోటి ప్రశ్నిస్తే మీడియా మీద కేసులు పెడుతుర్రు, మీడియా మిత్రుల మీద రౌడీ షీటర్లు ఓపెన్ చేశారని చెప్పేసి అంటున్నారు కదా. మేము ఎక్కడ ఏ ప్రెస్ మిత్రుల మీద గిట్టంగా రౌడీ షీటర్లు కానీ కేసులు కానీ చేయించలేము. మీరు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత జర్నలిస్ట్ శంకర్ పైన విచ్చలవిడిగా దాడి చేసిర్రు. ఆ దాడిని ఏ యువ నాయకుడు కానీ ఏ జర్నలిస్ట్ కానీ ఖండించలేరు. మొన్న మహా న్యూస్ మీద టీఆర్ఎస్ కార్యకర్తలు దాడి చేసిరని చెప్పేసి పెద్ద వార్తలు ఖండించిర్రు. అది చేయొద్దు, మీడియా హక్కును మీరు హరిస్తారా, మీడియాకు స్వేచ్ఛ లేదని చెప్పేసి పెద్ద ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడిన కాంగ్రెస్ నాయకులు అదే ములుగు జిల్లాలోని
స్వయాన మంత్రి నియోజకవర్గంలో ఒక ఆంధ్రజ్యోతి విలేకరు పైన హత్యా ప్రయత్నం చేస్తే కాంగ్రెస్ నాయకుడు దాని మీద ఏ నాయకుడు ప్రెస్ మీట్ పెట్టాడు, ఖండించాడు. ఎందుకు అంటే ఓన్లీ టీఆర్ఎస్ నాయకులు వాళ్ళకి వాళ్ళ ఫ్యామిలీల పైన కానీ వాళ్ళ నాయకుల పైన కానీ ఇష్టం వచ్చిన వార్తలు రాస్తే దాన్ని ఖండించొద్దా? అంటే వాళ్ళు ఉండవా? మేము ఆ న్యూస్ రాసిర్రు, నీకు ఏ విధంగా ఆధారం వచ్చింది, మిగతా ఛానల్ వాళ్ళు రాయలేరు, నువ్వు ఒక్కరిని ఎందుకు రాసినావు అని చెప్పేసి దాన్ని ఖండించినాం. ఖండించినంత మాత్రాన మీడియా మీద దాడి, మీడియాను గొంతులు నొక్కేస్తున్నారు, మీడియాను మొత్తం ఏదో చేస్తారని చెప్పేసి సంబోధించడం అది కరెక్ట్ కాదు. షాద్నగర్ల గిట్టంగా ఇప్పటి వరకు ఏ జర్నలిస్ట్ పైన కేసు మేము పెట్టలేము, ఎవరిపైన రౌడీ షీటర్ ఓపెన్ చేయలేము. కేసులుంటే ఆటోమేటిక్ ఒక 10 కేసులుంటే ఆటోమేటిక్ దానిపైన రౌడీ షీటర్ ఓపెన్ చేస్తారు. కాబట్టి ఇప్పటికైనా మేము ఎమ్మెల్యే గారిని గౌరవిస్తున్నాము. ఆ ఫోన్ ట్యాపింగ్ ఎవరు జరిపిర్రో ఖచ్చితంగా విచారణ జరపండి. అది సిట్ పరిధిలో ఉంది కాబట్టి యువ నాయకుడు ఎవరో మీరు దాన్ని తొందరలోనే పెట్టాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. మాకు నోటీస్ వచ్చినది జూబ్లీహిల్స్ ఫస్ట్ పంజాగుట్ట పిఎస్ అని చెప్పేసారు, ఏసీపీ కార్యాలయం అని చెప్పారు. కానీ అది వచ్చింది బంజారా హిల్స్ నుంచి, పిఎస్ నుంచి, సిట్ పరిధిలో ఉంది. మీరు విచారణకు హాజరే కాలేరు, మీరు అక్కడ ఓలేరు, మీరే ఇష్టం వచ్చినట్టు మీరే ఊహించుకొని ఊగలకు నచ్చినట్టు వార్తలు రాస్తారు. కాబట్టి మేము ఇప్పటికైనా మీడియాకు వ్యతిరేకం కాదు. ఎవరైతే ఆధారాలు లేకుండా రాస్తారో ఖచ్చితంగా వాళ్ళను ప్రశ్నిస్తాము. అవసరం అయితే మేము వాళ్ళకి లీగల్గా నోటీసు కూడా పంపిస్తాము అని చెప్పేసి మీడియా ముఖంగా డిమాండ్ చేస్తాం. మేము ఒక జర్నలిస్ట్ మిత్రునికి నోటీస్ పంపినాం. నోటీస్ ఎందుకు పంపాల్సి వచ్చిందంటే నిన్న జరిగిన ప్రెస్ మీట్లో మీడియాలకు జర్నలిస్టులకు నోటీసులు పంపుతారా అంటే జర్నలిస్టులు స్వేచ్ఛను హరిస్తున్నారని చెప్పేసి నిన్న సంపాదించారు. మేము మీడియా వచ్చిన పేపర్లో అతని వార్తా పేపర్, ఆ పేపర్లో న్యూస్ను మేము ఖండించలేదు. ఆయన సొంతంగా ఒక గ్రూపు పెట్టి ఇష్టం వచ్చినట్టు వార్తలు రాస్తున్నాడు. ఆ వార్తలు ఎందుకు రాస్తున్నాం అని చెప్పేసి దానికి వివరణ ఇవ్వాలని చెప్పేసి మేము కోర్టు ద్వారా నోటీసులు పంపించినాం. మేము కోర్టు ద్వారా నోటీసులు పంపిస్తే ఆయన మా 3 యువ నాయకుల పైన కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కంప్లైంట్ ఇచ్చేసి దానిపైన కేసు చేయండి, కేసు చేయకపోతే మేము ఒత్తిడి చేస్తా అది అని చెప్పేసి భయభ్రాంతులకు గురి చేస్తున్నాడు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మేము మీలాగా అంటే మేమేం ఇక్కడ ప్రభుత్వంలో 10 సంవత్సరాలు ఉన్నా మా కార్యకర్తలు కానీ మా నాయకులు కానీ మేము కానీ ఎక్కడ ఒక గవర్నమెంట్ అఫీషియల్ అవతారం అయితే వసూలు చేసిన వాళ్ళం కాదు. అలాగే గవర్నమెంట్ ప్లాట్లు కబ్జా చేసి అమ్మని పొలాలను కూడా అమ్మని ప్లాట్ను కూడా అమ్మే అధికారం లేని ప్లాట్ను కూడా తీసుకొని ఇల్లు కట్టుకొని ఎక్కడ మేమేం 10 సంవత్సరాలలో ఎక్కడ చేయలేదు. అట్లాంటివి ఏమైనా ఉంటే నిరూపించండి మా దగ్గర, మా మీద నిరూపించి మా మీద చర్యలు తీసుకోండి. అది మేము మీడియా మూలంగా తెలియజేయాలి కోరుకుంటున్నాం.